హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీలో రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి సివిల్ సర్వీసెస్ అకాడమీలో క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది నేను ఫుల్గా కవర్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎటువంటి పాయింట్స్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే ఇక్కడ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. సివిల్ సర్వీసెస్ అకాడమీ ఇలా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లో సివిల్ సర్వీసెస్ అకాడమీ అని ఇలా బోర్డు అనేది అయితే ఉంటుంది. న్యూ మెంబర్స్కి కోసం నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇస్తాను. మనం సివిల్ సర్వీసెస్ అకాడమీ లోపలికి వెళితే ఇలా క్లాసెస్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కోసం సీటింగ్ అనేది అయితే ఉంటుంది. బాయ్స్కి ఒక సెక్షన్, గర్ల్స్కి ఒక సెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది. నియర్లీ 400 మెంబర్స్ ఎట్ ఏ టైం క్లాస్ అటెండ్ అవ్వడానికి వీళ్ళైతే అరేంజ్మెంట్స్ చేశారు. మనకి క్లాసెస్ చెప్పడం కోసం ఇలా ఒక బోర్డు అనేది అయితే ఏర్పాటు చేశారు. ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ నుండి విజయ్ సార్ని అయితే ఎకానమీ క్లాసెస్ చెప్పడానికి, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్పడానికి అయితే పిలిచారు. సార్ క్లాస్ ఎలా చెప్తున్నారు అనేది చూద్దాం. ఆర్బీఐ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో ఎగ్జామ్ ఫైనల్ చూసుకుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఈరోజు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో భాగంగా కొన్ని కొత్త చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇండియాలో గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి చెప్పండి చూద్దాం. బ్యాంకింగ్ సెక్టర్ అంటే అదే మనం మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ఎన్ని ఉన్నాయి? 5 రకాల బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నాయి. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, రీజనల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ ఈ 5 ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ లో నడుస్తుంది. సరిపించండి. కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. సో ఇట్లాంటి మనకి ఇక్కడ పరిచయం చేసుకోవాలి బ్యాంకింగ్ సెక్టర్ లో. ఇది పోతే ఐటీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అండ్ స్పెషల్గా ఐటీ. ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ ఐటీ సెక్టర్, ఈ సర్వీస్ సెక్టర్ కింద ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, ఏవియేషన్ సెక్టర్ వస్తుంది, ఓకేనండి, అండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఇక్కడే వస్తాయి. చాలా వరకు ఇందులో కవర్ అవుతాయి ఐటీ సెక్టర్. మొత్తం ఎన్ని టాపిక్స్ అయినా 18 టాపిక్స్ అయినా మనం మాట్లాడుకునేటువంటి టాపిక్స్ ఆల్మోస్ట్ అన్ని ఇందులోనే కవర్ చేస్తాము. ఇంకా స్టేట్ లెవెల్కి వచ్చేసరికి అప్పుడు మనం గ్రూప్ 1 విషయానికి వచ్చేసరికి స్టేట్ లెవెల్లో స్టేట్ ఎకనమిక్ సర్వే, సోషల్ ఎకనమిక్ అవుట్లుక్ అని చేస్తాము. స్టేట్ లెవెల్లో అది రాసుకొని, స్టేట్ బడ్జెట్ రాసుకొని, స్టేట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కేవలము ఇండియన్ ఎకానమీ విభాగానికి సంబంధించి, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఇస్తున్నటువంటి ఒక ఐడియా. ఇంతకు మించి ఇండియన్ ఎకానమీ కొత్త చాప్టర్లు మనం చదవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సివిల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళు ఎస్ఏ కానిస్టేబుల్ మొత్తుకొని మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్లో మళ్ళీ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ కవర్ అవుతాము, అవి కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నేను వీటిని క్లియర్ చేస్తూ గ్రూప్ 2 సిలబస్ మీద ఇవి చెప్తే సివిల్స్ కవర్ అయిపోతాయి, గ్రూప్ 1లో ఫిలిమ్స్ కవర్ అయిపోతుంది. దాంతోపాటు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3ని కాలేజీలో పెట్టుకొని ఒక 20 days నేను క్లాసెస్ చెప్తాను. ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇండియన్ ఎకానమీ సిలబస్తో పాటు స్టేట్ ఎకానమీ సిలబస్ కూడా చదవాలి కదా, వాళ్ళు రాసుకుంటారు. దీని గ్రూప్ 2కి పనికి వస్తుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికి వస్తుంది. సివిల్ సర్వీసెస్ వచ్చేసరికి గ్రూప్ 2, గ్రూప్ 1 అదర్ స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎక్కువ ఐడియా ఐడి స్టేట్ గవర్నమెంట్ కదా, ఒక ఐడియా 5 అంశాలు చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ పాలసీస్, నెక్స్ట్
State government schemes, state government schemes, state level agriculture, industrial and service sector. ఇది స్టేట్ లెవెల్ రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలను చదువుకోవాలి. 480 పేజీల పైన అలాగే అక్కడే ఇలా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1 గ్రూప్ 2కి యూజ్ అయ్యేటటువంటి ఒక 20 ఎకానమీ టాపిక్స్ అనేది అయితే విజయ్ సార్ కవర్ చేసి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఈ క్లాసెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తుంది. Don't forget to like the stream and subscribe to the channel. Thank you for watching.